ఆనాడు జైపాల్ రెడ్డి గారు హైదరాబాద్ నగరానికి మెట్రో ఇయ్యకపోయిన ఉంటే దేశంలోనే రెండో అభివృద్ధి చెందిన మెట్రో నగరంగా హైదరాబాద్ ఉంటుండేనా? హైదరాబాద్ నగరానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదనిస్తే స్టక్ డౌన్ అయిన హైదరాబాద్ మెట్రోని జైపాల్ రెడ్డి గారు శాంక్షన్ ఇవ్వడమే కాదు, వైబుల్ గ్యాప్ ఫండ్ ఇచ్చి ఈ నగరానికి మెట్రోని ఇచ్చాను. మరి ఆ తర్వాత మెట్రో విస్తరించకపోవడం వల్ల ఈరోజు 9వ ప్లేసుకు పోయినాం. We have neglected 10 years. ఈరోజు మెట్రో విస్తరించనుంటే ఈరోజు మీరు చూస్తున్న ఈ ట్రాఫిక్ జామ్లకు సమస్య కొంతైనా పరిష్కారం వచ్చి ఉండేది కదా. ఈరోజు హైటెక్ సిటీ దగ్గరున్న మెట్రిక్ నుంచి నియోపోలిస్ వరకు ఎక్స్పాండ్ చేసినుంటే అభివృద్ధి జరిగి ఉండేది కదా. ఈరోజు ఇంటర్నేషనల్ కనెక్టివ్ ఉన్న ఎయిర్పోర్ట్కి ఎందుకు మెట్రో ఇవ్వలేదు? ఎందుకు డిజైన్ చేయలేదు? డిజైన్ చేసిన వాళ్ళు కూడా ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచి మెట్రో డిజైన్ చేశారు. ఎవరెక్కాలి? జూబ్లీ హిల్స్లో ఉన్నోళ్ళు, బంజారా హిల్స్లో ఉన్నోళ్ళు, లేకపోతే ఇక్కడ ఉన్నోళ్ళు ఎంతమంది మెట్రో ఎక్కుతారు? ఇక్కడ నుంచి మీరు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కినా కూడా అదే స్పీడ్తో మీరు ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. మల్టీ యూటిలిటీ ట్రాన్స్పోర్టేషన్ అనేది హై డెన్సిటీ పాపులేషన్ ఉన్న మధ్యలో నుంచి ఉండాలి. జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో మల్టీ యూటిలిటీ ఉండే ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయాలి. మనిషి అనేటోడే లేడు, మనిషి అనేటోడు కూడా రాడు. ఎందుకంటే హైటెక్ సిటీకి ఈ పక్కన ఆ పక్కన చెరువులో ఫారెస్టో ఏదో ఒకటి ఉంది. ఎవరెక్కాలి, ఎవరు దిగాలి? అందుకే నేను నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఓఎస్సీ హాస్పిటల్ నుంచి చాంద్రాయణగుట్ట నుంచి అగ్రికల్చర్ యూనివర్సిటీ, వేర్ ఐఎమ్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఏ హైకోర్ట్ విత్ ఇన్ 100 acres ఫ్రమ్ దేర్ టు శంషాబాద్ టు ఎయిర్పోర్ట్. I have redesigned metro. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఎక్స్పాండ్ చేయమని చెప్పిన మెట్రోని. హయత్ నగర్ ఈజ్ వన్ మోర్ సిటీ నౌ. కుకట్పల్లి తర్వాత పటాన్చెరు, బిహెచ్ఎల్ దాటి మెట్రో అవసరం ఉంది. లక్షల మంది అక్కడ కార్మికులు పనిచేస్తున్నారు. అక్కడికి ఎక్స్పాండ్ చేయమన్నా. హైటెక్ సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఈరోజు కోకపేటలో 100 కోట్లు పెట్టి ఎకరం కొనుక్కున్న మీ ప్రాంతాన్ని నియోపోలిస్ కి మెట్రో ఎక్స్పాన్షన్ చేయమని చెప్పిన నేను. ఇట్లా ఎక్కడెక్కడైతే లాస్ట్ మైల్ కనెక్టివిటీ తక్కువ ఉందో ఇవాళ వాటన్నిటినీ లాస్ట్ మైల్ కనెక్టివిటీ చేయడానికి నిరంతరం నేను ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు మీ కంటోన్మెంట్ ఏరియా బాటిల్ నెక్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా డిఫెన్స్ ల్యాండ్స్ 1 ఇంచ్ కూడా ఇవ్వలేదు. డిఫెన్స్ వాళ్ళు 1 ఇంచ్ భూమి కూడా ఇవ్వరు. దాదాపుగా 200 ఎకరాలు ప్యారడైజ్ నుంచి బాటిల్ నెక్స్ ఇటు రాజీవ్ రహదారి వైపు కానీ అటు షామీర్పేట వైపు కానీ ఈరోజు ఎలివేటెడ్ కారిడార్లకు నేను ముఖ్యమంత్రి అయినకు పోయి ఢిల్లీలో కూర్చొని నేను అనుమతులు తీసుకొచ్చిన. ఇవన్నీ కూడా మన నగరం యొక్క ప్రతిష్ట పెంచడానికి. ఈరోజు షామీర్పేట వరకు మెట్రో, ఈరోజు మేడ్చల్ వరకు మెట్రో ఎక్స్పాన్షన్ కి మనం ప్రతిపాదనలు ఇచ్చినాం. షామీర్పేట, మేడ్చల్ కూడా ఈరోజు ఒక నగరం స్థాయిలో విస్తరించినాయి. వీటన్నిటిని మనం అభివృద్ధి చేసుకోవాలంటే సంకల్పం ఉండాలి, ప్రణాళిక ఉండాలి, దాంతోపాటు ప్రయత్నం ఉండాలి. అప్పుడప్పుడు లెక్కలేస్తుంటారు. 1వ, 2వ, 3వ అరాజ్ బారినట్టు ఢిల్లీ పోయిందని. అనుమతులు ఢిల్లీలో ఇచ్చేది ఉంటే ఏడికి పోవాలి నేను? మీ హై రైజ్డ్ పర్మిషన్ కి బెంగళూరు అనుకుంటా ఎయిర్పోర్ట్ అథారిటీ క్లియరెన్స్ ఇవ్వాలంటే, అవునా? ఢిల్లీ అంటే సదరన్ పార్ట్ ఆఫీస్ బెంగళూరులో ఉందా? ఎయిర్పోర్ట్ అథారిటీ క్లియరెన్స్ ఒకవేళ హై రైజ్డ్ పోయినప్పుడు వాటెవర్ ఢిల్లీలో ఉందనుకోండి, అనుమతులు ఇవ్వాల్సింది ఢిల్లీలో ఉంటే మీరు దుబాయ్ పోయి అడగలేరు కదా. మెట్రోకి అనుమతి ఇవ్వాలన్నా, మూసీకి అనుమతి ఇవ్వాలన్నా, ఎలివేటెడ్ కారిడార్స్ కి అనుమతి ఇవ్వాలన్నా, డిఫెన్స్ ల్యాండ్స్ ఇవ్వాలన్నా, లేకపోతే గ్రాంట్ ఇవ్వాలన్నా, లోన్ కి సావరిన్ గ్యారంటీ ఇవ్వాలన్నా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి ఫంక్షన్ చేస్తుంది, ఎక్కడి నుంచి పనిచేస్తుంది?